ఎవరైనా మనల్ని గట్టిగా ఏయ్ అని బెదిరిస్తే మనం గుటకలు మింగేస్తాం. ఇక్కడ మాత్రం ఏకంగా ఒకతను సెల్ ఫోన్ మింగేశాడు. ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అదిరి అబ్బి అలాంగ్ విత్ దిస్ టీమ్. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. హాయ్ అను. హాయ్, హౌ ఆర్ యు? ఏయ్ దొంగ ఫెలో, నా ఫోన్ దొబ్బేద్దాం అనుకున్నావా? బై మిస్టేక్ నా చెయ్యి నీ ఫోన్ కి టచ్ అయింది. చా బై మిస్టేక్ నా చెయ్యిని చెంప టచ్ అయినా? చెంపకి చెయ్యి టచ్ కావాలా, ఇంకేం కాదా? చెప్పు టచ్ అవుద్ది. మేడం గారు, మీ ఇంటికి దొంగతనానికి వచ్చా. మీ మేకప్ బ్యాగ్ ఎత్తుకెళ్దామని. 150 కిలోలు ఎక్కడి నుంచి తీసుకెళ్తా, అందుకే అక్కడ పెట్టేశా. ఏదో ఒకటి కొట్టేయకపోతే నాకు మనసును పట్టదు కదా. ఏం చేస్తున్నారా? సార్, మీ ఇంటికి వచ్చి మీరు లేకుండా ఏమైనా చేస్తే బాగుండదు కదా. చెప్పు తెగుద్ది. కుట్టించుకోండి, నాకు చెప్పడం ఎందుకు. ఇంతకీ నీ దొంగతనం చెప్పు తగ్గిందా? సార్, మీరు ఇంత ప్రేమగా మానయ్య అని చెప్పిన తర్వాత నేను ఎందుకు సార్ అలవాటు చేసుకుంటాను? అవునా? ఒక్క నిమిషం. నీకు తగ్గలేదని నాకు తెలిసి అందుకే డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నానే. తెలిసిపోయింది. ఏమండి? బై మిస్టేక్ నా చెయ్యి మీ చెయ్యికి తగిలింది. బై మిస్టేక్ నా లాఠీ నీ వీపుకు తగిలింది అనుకో, సుర్రం అంటది. అయినా నిన్నెందుకు అరెస్ట్ చేశారు బాబు? షాపింగ్ చేస్తే అమ్మగారు. షాపింగ్ చేస్తే అరెస్ట్ చేయడం ఏంటండి? షాపులు తెరవనప్పుడు షాపింగ్ చేస్తే అరవ చేయరా? సరే, మీరు మీ దొంగ ఎక్కడికైనా వెళ్ళండి, నాకు వంటింట్లో పని ఉంది. ఏరా, ఇంత చదువుకున్నావు, నన్ను చూసి ఏమైనా నేర్చుకోవచ్చు కదా. ఏం నేర్చుకోవాలి సార్? నేను ఇంత కష్టపడి గోల్డ్ మెడల్ కొట్టాను తెలుసా? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు? 10 సంవత్సరాలు కష్టపడ్డాను. 10 సంవత్సరాలు కష్టపడితే గోల్డ్ మెడల్ కొట్టారు. 10 నిమిషాలు నన్ను వదిలేండి, మేడం మెడలోంచి ఆ గొలుసు కొట్టేస్తా. మేడం మెడలోంచి ఆ గొలుసు లేపేస్తే మేడం నిన్ను లేపేస్తది. దొరుకుతారు మరి, అమ్మో దొరుకుతారు మరి. ఓవర్ యాక్షన్ ఆపి ఇక్కడ కూర్చో, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. 2 నిమిషాల్లో వస్తున్నా. ఏం చేయొద్దు అంటాడు, నా చెయ్యేమో నా మాట వినదు. క్యాప్ కొట్టేసి నేనేం చేయాలి? సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ కొట్టేసి రేయ్ వెళ్దామా? ఏంట్రా వెనక? అందరికి ఉండేదే సార్. రేయ్, నేను అంటుంది వెనకేంటని. అబ్బే ఏం లేదు సార్. ఆ చేయి చూపెట్టు. ఇదిగో. ఆ చేయి చూపెట్టు. ఇదిగో. 2 చేతులు చూపెట్టు. ఏం మింగావు? ఏం లేదు సార్. ఏం లేదా? సరే, హాస్పిటల్కి వెళ్దాం పద. పదండి సార్. నా మొబైల్ ఎక్కడ? మల్లెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. ట్రంపెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్ హాయ్. ఫోన్ ఎక్కడ పోయిందబ్బా? ఆ ట్యూన్ నీ దగ్గర నుంచి వస్తుంది. ఎక్కడ పెట్టావు చెప్పు. ఎక్కడ పెట్టావు చెప్పు. మింగేశాను సార్. మింగేశావా? మింగేశావా? సెల్ ఫోన్ ఎవరైనా మింగుతారా? అది చాక్లెట్ బిస్కెటారా? ఏమైందండి? వాడు సెల్ ఫోన్ మింగాడే. సెల్ ఫోన్ మింగడం ఏంటయ్యా? తినడానికి ఏదో నడితే నేను పెట్టేదానిగా. అనుకున్నాను మేడం, కానీ ఈ లోపల బాగుందని చెప్పేసి మింగేశా. ముందు కక్కు కక్కు. మల్లెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లే కురిసే. ట్రంపెట్లు హాయ్ హాయ్ ట్రంపెట్లు హాయ్. నా ఫోన్ తీసిరా. ఏంటి సార్ ఇది? నిన్న అనుసూయతో సెల్ఫీ తీసుకున్నాను, అవే వస్తున్నాయి. అన్సూయతో సెల్ఫీ తీసుకున్నారా? మీ వయసు ఎక్కడ, ఆవిడ వయసు ఎక్కడ? ఆవిడతో సెల్ఫీ తీసుకోవడం ఏంటి సార్? మీ అమ్మమ్మ లాంటి వయసు. ఏమండి, ఫోన్ దొరికిందా? దొరకలేదండి. దొరకలేదు. అమ్మో, వైబ్రేషన్ ఏంటంటే మెసేజ్ వచ్చినట్టే. తొందర ఆపండి, లేకపోతే చచ్చిపోతాడు. 1 మెసేజ్ రిసీవ్డ్. డార్లింగ్, నువ్వెక్కడున్నా ఈ రోజు రాత్రికి మా ఇంటికి వచ్చాయి. సంధ్య రాణి. ఎవర్రా అది? సొంత సైకిల్లోనే గాలి కొట్టడానికి నీకు టైం లేదు, పరాయోడు కార్లో పెట్రోల్ కొట్టిస్తావా? అలాంటి అలవాట్లేదే. నీవే నాకు ప్రాణమే. నువ్వు లేక నేను ఉండలేనే. నువ్వు అంటే నాకు చాలా ఇష్టమే. ఎలా నమ్మడం? ఎలా నమ్మడం? నీకోసం కాలెట్టని పెట్టాను, వింటావా? తూగో జిల్లా పిల్ల పాగో జిల్లా గోదారిలా. ఎడమేమ వరి పైరు ఉడిలో కొబ్బరి కోరు. ఎడమేమ వరి పైరు ఉడిలో కొబ్బరి కోరు. ఏ వైపు దూకాలో ఎల్లా జిల్లా. తూగో జిల్లా, పాగో జిల్లా, గోదావరిలా. మరి నేను ఘాట్ జిల్లా. నేను గాడ్జిల్లానా? నువ్వే నా ప్రాణమే. నేను నిన్నే ప్రేమిస్తున్నా. ప్రామిసే, నువ్వు లేక నేను ఉండలేనే. సర్లే నమ్మాను గాని, నేను షాపింగ్కి వెళ్ళాలి. ఒక 50,000 ఇవ్వరు. 50,000 నా దగ్గర లేవు. ఇంకా జీతం కూడా రాలేదు. మెసేజ్ రిసీవ్డ్. మీరు సంధ్యారానికి ట్రాన్స్ఫర్ చేసిన 5 లక్షలు సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి.
పెళ్ళానికి 50,000 అడిగితే మాత్రం ఇవ్వడానికి నీ దగ్గర ఉండవురా. నిన్ను ఇలా కాదు, వీడిని పట్టుకుంటే వాడి సీక్రెట్స్ అన్ని తెలుసుకుంటాయి. ఎలాగైనా వీడిని నోరు తెరిపించాలి. అమ్మో వీడిని పట్టుకుంటే నా సీక్రెట్స్ అని తెలిసిపోతాయి. ఎలాగైనా నోట్ మూపించాలి. సబ్వే సర్ఫర్ స్టార్ట్స్. అమ్మో 3, 2, అమ్మో 1 గో. పట్టేస్తున్నాడు. ఎక్కడికి పోతారా? ఏయ్ నీ పొట్టలో ఉన్న మొబైల్ ఫోన్ తీపిస్తా. డాక్టర్ డాక్టర్ ఎవడు పేషెంట్? నీ పొట్టలో ఉన్న మొబైల్ ఫోన్ ఆపరేషన్ చేసి తీయండి. చెత్త పుట్టేంట్రా, చెత్త నాయాలా? దీన్ని ఎప్పుడు మింగేవరా? అప్పుడప్పుడు పనికి వస్తుందని చెత్త పుట్టను మింగేసా. ఇంతెప్పుడు మింగేవరా? రే దీన్ని ఎప్పుడు మింగేవరా? ఇది మింగలేదు సార్, ఇక్కడ కూర్చుంటే కనిపించకుండా పోయింది అప్పటి నుంచి. ఇదిగో నేను ఫైనల్ గా నీ సెల్ ఫోన్ బయటకు వచ్చింది. నా సెల్ ఫోన్. ఆపరేషన్ అయిపోయిందా డాక్టర్? అయిపోయింది. హలో చెప్పండి. ఆపరేషన్ సక్సెస్ అయిపోయిందండి. వచ్చేస్తున్నా, ఇప్పుడే వచ్చేస్తున్నా. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం డాక్టర్. ఏంటి? నా ఫోన్ ఇటుంటే మనం బతుకులు రెండరే రోజా గారు బాగుంది, చాలా కొత్తగా అనిపించింది కాన్సెప్ట్. అండ్ నాకు బాగా నచ్చింది ఆ గోల్డ్ కాయిన్లన్నీ పెట్టి అవన్నీ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో మంచి కాన్సెప్ట్, బాగా చేశారు. నాగబాబు గారు బాగుంది అవి. ఒక సెల్ ఫోన్ మింగితే ఏమేమి వస్తాయి, మనిషి రహస్యాలన్నీ చాలా సరదా చేసావు. గుడ్, కీప్ ఇట్ అప్. ఎందుకు 24 గంటల చేతిలో ఫోను? ఈ ఫోనే కదా నా ఫస్ట్ పిల్ల. అంటే అది నేను ఒకటా? అయ్యో ఇది నువ్వు ఒకటే ఎలా అవుతారు? దీన్ని సైలెంట్ మోడ్ లో పెట్టొచ్చు, నేను పెట్టలేంగా. భార్యలు అందంగా ఉంటే భర్తలందరూ అనుమానిస్తారంటారు కదా, అదేంటండి ఏ రోజులోనే అనుమానించలేదు? నీ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. 5 రూపాయలకి ఏమన్నా చేసావా? చేసా. ఏమంటా, ఇదిగోండి పాలు తాగండి. 5 రూపాయలు అడిగితే పాలు తెచ్చావంటే? మైసూర్ పాకు దేంతో చేస్తారు? నెయ్యి. నెయ్యి దేంతో చేస్తారు? వెన్న. వెన్న దేంతో చేస్తారు? పెరుగు. పెరుగు దేంట్లో నుంచి వస్తుంది? పాలు. మరి తాగు. మన పెళ్లి రోజు కదా, ఏం ప్లాన్ చేసావు? అదే నేను ఏం ప్లాన్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆలోచించడం వల్ల నువ్వేం చేయలేవులే గానీ. ఇద్దరు పిల్లలు ఎక్కడ? ఒరే నీ పెరట్లో జాంపట్లు నువ్వు కొడితేనే కదా, ఎవడు కొట్టినా రాలుతాయి. వీళ్ళు ఎప్పుడు రా మన దగ్గర తలదించుకొని వెళ్ళేది? పెళ్లి చూపులు ఉంటది కదా, అది సెమీ ఫైనల్. అక్కడ ఒకసారి తలదించుకుంటారు. తాళి కడతాం కదా, అది ఫైనల్. ఇంకొకసారి తలదించుకుంటారు. ఆ తర్వాత కప్పు వాళ్ళదే. మనల్ని ఎత్తనేవారు, వాళ్ళు దించరు. ఏమన్నా అక్రమ సంబంధాలకి గొడవలు ఈ ఏంటి? ఈ సమస్యలు ఎక్కడొద్దు. ఏమన్నా కుంటున్నావు? చెప్పు తెగిపోయింది, కుట్టించుకురాపోనాడు. కుట్టించుకురాపోనాడు. చెక్కల స్మగ్లింగ్ చేయమన్నా ఏం చేసిర్రా? నా చేసినామన్నా. ఓ సక్కనోడా చక్కల పట్టు పిడికిలై దాడి చేసినావే దడదడా. నేను అన్నది గంధం చెక్కలరా. దీని పేరు గంధమానా? దీని పేరు సుగంధమన్నా. నా పెళ్ళంట ఓ నా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్లగోలంట. రాలిపోయే పువ్వుకిచ్చి నాకు పెళ్లి చేస్తావా నాన్న? రాలిపోయే పువ్వుకే రాగం ఎక్కువమ్మా. ఏంటి దేవతల్లా తగ్గుతున్నావు? మందు తాగితే దగ్గు రాకపోతే దంపుడు లక్ష్మి వస్తుంది. ఎవరు నువ్వు? నీటిలో నీటినై, నిప్పులో నిప్పునై, గాలిలో తేమనై, ఉప్పులో పప్పునై, నీకోసం వచ్చాను. ఇద్దరు టాస్ వేసుకుందాం, ఎవరికి పడితే బొమ్మ వాడితే. చెప్. లాస్ట్ సమావేశాలకు వచ్చినప్పుడు చెయ్యుందో కదా సోదరా.
ఏమైపోయింది? మొన్న పడుకున్నప్పుడు ఈ చెయ్యి మీద ఒక ఆడదోమ వాలింది. ఆడదోమ వాళ్ళని ఈ చెయ్యి ఎందుకని దాన్ని నరికేసుకున్నాను గురువు గారు. అది ఆడదామని మీకెలా తెలిసింది? మగదానం అయితే రక్తదానం చేసేది. రక్తం పీల్చిందంటే అది ఖచ్చితంగా ఆడదోమ అయి ఉంటుంది. శభాష్ సోదరా. గురుగారు ఏంటో సుత్తి సేనతో సత్తాంతో చూపిస్తున్నా. నాకు ఇప్పుడు అర్థమైందండి మన కంపెనీ ఎందుకు లాసులోకి వెళ్ళిపోయి. ఈ కీబోర్డ్ కొన్నది ఎవడు? ఏమన్నా బుర్ర ఏమన్నా పని చేస్తుందా? ఏబిసిడి వరుసగా లేవు, అక్కడోటి అక్కడోటి ఉందా, ఇవన్నీ కరెక్ట్ గా గుచ్చుతున్నాను ఒకటి ఒకటి. సప్తగిరివాసునికి భక్తి సుమాలు సమర్పించిన మహాభక్తుని దివ్య గాథ టెలివిజన్ తెరపై తొలిసారి. ఓం నమో వెంకటేశాయ త్వరలో ఈటీవీలో.